ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రధాన నిర్మాణాల పనుల ప్రారంభానికి ముహూర్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అయితే హెచ్ఓడి టవర్స్ ఏవైతే గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి కీలకమైన సెక్రటేరియట్ భవనాల సముదాయంగా భావిస్తున్నారో వాటికి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి? దీనిపైన ఇంతవరకు టెండర్లు ఫ్లోట్ అయినాయా లేదా? ఈ అంశం పైన చాలా మందికి సందేహాలు ఉన్నాయి. దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇది. అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్స్‌గా చెప్తున్నటువంటి అసెంబ్లీ భవనం, హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్ వీటికి సంబంధించినటువంటి టెండర్స్ ఫ్లోట్ అయినాయి. మార్చి 17 డెడ్‌లైన్ పెట్టారు. ఆ తర్వాత వారం 10 రోజుల్లో ఎవరైతే కాంట్రాక్టర్ డిసైడ్ అవుతారో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక అదే భవన సముదాయంలో 5 ఐకానిక్ టవర్స్‌ని నిర్మిస్తున్నారు. వీటిల్నే హెచ్ఓడి టవర్స్ అని కూడా అంటున్నారు. ప్రధానంగా 39 అంతస్తుల నుంచి 50 అంతస్తుల వరకు ఉండేటువంటి నిర్మాణాలు ఇందులో ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా రాఫ్ట్ ఫౌండేషన్లు వేశారు. కానీ పనులు ముందుకు సాగలేదు కాబట్టి గత 5 ఏళ్లుగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్‌గా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. వాటికి సంబంధించి ముఖ్యంగా 5 ఏళ్ల పాటు ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీళ్లలో మునిగి ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ ఫౌండేషన్స్ అసలు కనబడుతున్నటువంటి దాఖలాలు కూడా గతంలో లేవు. దాదాపు ఈ 5 సంవత్సరాలు పూర్తిగా నీళ్లలో మునిగి ఉండడం, అలానే దాదాపు ఒక అర టీఎంసీ పైగా నీటిని తోడినటువంటి ప్రక్రియ డిసెంబర్ నెలలో మొదలుపెట్టి జనవరి ఎండింగ్ వరకు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా ఆ నీరు మొత్తం కూడా ఎండి ఇంకిపోయి పునాదుల్లో వేసినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ బయటికి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఐఐటి నిపుణుల బృందంతో మరోసారి దీనికి సంబంధించినటువంటి పటిష్టత పైన పరీక్షలు చేయించే పనిలో ఏపీ సర్కార్ నిమగ్నమైంది. ఈ వారం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి నివేదిక తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఒకసారి పరిశీలిద్దాం ఈ భవనాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయి, అలానే ఇక్కడ ఎటువంటి భవనాలు నిర్మించబోయేటువంటి ఫౌండేషన్స్ రాబోయేటువంటి నిర్మాణాలకి ఎంతవరకు అనుకూలంగా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొత్తం 5 టవర్లని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలనేటువంటి ప్రతిపాదన చేసింది. గతంలో ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం అంటే నార్మన్ ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారం 5 టవర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా హెచ్ఓడి టవర్స్గా పిలుస్తారు. ఇందులో సీఎం కూర్చునేటువంటి టవర్ కూడా ఇందులోనే ఉంటుంది. అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ మిగతా కీలకమైనటువంటి శాఖలకి ప్రాతినిధ్యం వహించేటువంటి అధికారుల బృందం మొత్తం కూడా ఈ 5 టవర్లోనే కూర్చుంటారు. ఈ 5 టవర్లకి సంబంధించి మినిమం 39 అంతస్తులుగా డిసైడ్ చేశారు. మ్యాక్సిమం 50 అంతస్తులుగా డిసైడ్ చేశారు. ఈ 50 అంతస్తులకి సంబంధించినటువంటి భవనంలో కూడా ప్రధానంగా అక్కడ కనిపించేటువంటి మొదటి 3 అంతస్తులు అంటే 47 అంతస్తులు మాత్రమే పైకి కనిపిస్తే మిగతా 3 అంతస్తులు కూడా గ్రౌండ్ లెవెల్లోనే ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే G+ బేస్మెంట్ నుంచి 3 ఫ్లోర్లని కన్సిడర్ చేస్తారు. అది కానీ ఓవరాల్గా ఫ్లోర్స్ చూస్తే 50 అంతస్తులు ఉంటాయి. కానీ పైకి చూపించేటువంటి లెక్క ప్రకారం 47 అంతస్తులు ఉంటాయి. మొత్తం 5 టవర్ల నిర్మాణం కాబట్టి 5 టవర్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ని గతంతో పోల్చి చూసినప్పుడు ఈ టవర్ల నిర్మాణానికి సంబంధించినటువంటి రేటు అంటే గతంలో 2700 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి టెండర్స్ని రిలీజ్ చేశారు. అంటే 2018లో అప్పుడు వెండర్స్ని డిసైడ్ చేశారు. షాపూర్జీ, పల్లంజీ, ఎల్ఎన్టీ, ఎన్సీసీ లాంటి సంస్థలు ఇందులో బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసింది. ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క టవర్ దక్కినటువంటి పరిస్థితి. బేస్మెంట్ ఫౌండేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. అయితే ఇప్పుడు ఈ 5 ఏళ్ల తర్వాత దాదాపు 70% అంచనా వ్యయం పెరిగినట్టుగా సమాచారం ఉంది. ఫైనల్గా 4600 కోట్ల రూపాయల వరకు ఈసారి ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఫైనల్ ఎస్టిమేట్స్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. బహుశా ఒక వారం రోజుల్లో ఈ టెండర్స్ కూడా ఫ్లోట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో టెండర్స్ రిలీజ్ చేసే లోపు పటిష్టతకి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆల్రెడీ మనం ఇక్కడ చూస్తున్నాము. ఇదంతా కూడా బేస్మెంట్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఇది ఒక టవర్కి సంబంధించిన ఫస్ట్ టవర్కి సంబంధించినటువంటి ఇమేజ్. ఇది ఫస్ట్ టవర్కి సంబంధించిన ఇమేజ్లో కొంత ఇనుప స్ట్రక్చర్ అంటే ఈ ఐరన్ సువ్వలు ఇవన్నీ కూడా బయటికి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నీళ్ళల్లో మునిగి ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే ఈ ఇనుప రాడ్లకు సంబంధించినటువంటి పటిష్టతని దీనికి కొన్ని కెమికల్స్ పూయడం ద్వారా వాటి సామర్థ్యాన్ని చెన్నై ఐఐటి నిపుణుల బృందం, చెన్నై నుంచి ప్రత్యేకంగా సివిల్ ఇంజనీర్ల బృందం ఇక్కడికి వస్తుంది. చెన్నై ఐఐటి నుంచి గతంలో హైదరాబాద్ ఐఐటి, చెన్నై ఐఐటి 2 టీంలు కూడా ఈ టవర్లను పరిశీలించారు. ప్రాథమికంగా ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం ఇక్కడ నిర్మాణాలు చేపట్టవచ్చు అనేటువంటి కన్క్లూజన్ ఇచ్చారు. కానీ ఫైనల్గా నిర్మాణాలు ప్రారంభించే ముందర
దీనికి పటిష్టతను పరీక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనే వారం రోజుల్లో ఈ ఇనుప కడ్డీలకు సంబంధించినటువంటి నమూనాలు, అలానే కోర్ కటింగ్ చేయడం ద్వారా ఇక్కడ వేసినటువంటి ఫౌండేషన్కి సంబంధించినటువంటి మొక్కల్ని సేకరిస్తారు. ఈ మొక్కల పైన శాస్త్రీయ అధ్యయనాలు చేసిన తర్వాత వారం రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్స్ ఇస్తారు. అంటే ఇవి సమర్థంగా ఉన్నాయి, ఇక్కడ నిర్మాణం చేపట్టవచ్చు. ఎందుకంటే 50 అంతస్తుల వరకు నిర్మాణాలు చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటి పటిష్టతని పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా అన్ని పనులకి సంబంధించినటువంటి టెండర్లు కంప్లీట్ అయినాయి. రహదారి వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అంటే మౌలిక వసతుల కల్పనకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా, వాటికి సంబంధించిన టెండర్లన్నీ కూడా పూర్తయినాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్కి మార్చి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు. ఫైనల్గా ఇవ్వబోయేటువంటి టెండర్స్ మాత్రం ఈ 5 టవర్లకి సంబంధించినటువంటి టెండర్సే ఉంటాయి. ఈ టెండర్లతో దాదాపుగా ఇక్కడ అమరావతి ప్రాంతంలో ముఖ్యమైనటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. అంటే ఈరోజు కూడా ఒక టెండర్ రిలీజ్ చేసింది ఏపీసీఆర్డీఏ. అమరావతిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కాంప్లెక్స్, అలానే ప్రిన్సిపల్ సెక్రటరీస్, జడ్జిలకు సంబంధించినటువంటి బంగ్లాల నిర్మాణం, అవి G+1 నిర్మాణాలు జరుగుతాయి. అలానే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించినవి, వీటన్నిటిని మానిటరింగ్ చేసేందుకు ఒక కన్సల్టింగ్ అథారిటీని అపాయింట్ చేసేటువంటి పనిలో సిఆర్డీఏ ఉంది. దానికి సంబంధించిన టెండర్ కూడా ఈరోజు రిలీజ్ అయింది. కాబట్టి ఈ పటిష్ట పరీక్షలు అయ్యే లోపు టెండర్లకు సంబంధించినటువంటి అంచనాలతో పూర్తి స్థాయిగా రెడీ చేస్తారు. ఆ పటిష్టతకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చిన వెంటనే ఈ టెండర్స్ రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం మార్చి 20 నుంచి 25 తేదీల్లోగా ఈ టెండర్లు కూడా క్లోజ్ అయ్యేలాగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇక ఐకానిక్ టవర్లకు సంబంధించిన టెండర్లు ఇస్తే మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని టెండర్ల ప్రక్రియ కూడా క్లోజ్ అయినట్టుగానే భావించడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రధాన నిర్మాణాల పనుల ప్రారంభానికి ముహూర్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అయితే హెచ్ఓడి టవర్స్ ఏవైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి కీలకమైన సెక్రటేరియట్ భవనాల సముదాయంగా భావిస్తున్నారో వాటికి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి, దీనిపైన ఇంతవరకు టెండర్లు ఫ్లోట్ అయినాయా లేదా, ఈ అంశం పైన చాలా మందికి సందేహాలు ఉన్నాయి. దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇది. అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్స్గా చెప్తున్నటువంటి అసెంబ్లీ భవనం, హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్, వీటికి సంబంధించినటువంటి టెండర్స్ ఫ్లోట్ అయినాయి. మార్చి 17 డెడ్ లైన్ పెట్టారు. ఆ తర్వాత వారం 10 రోజుల్లో ఎవరైతే కాంట్రాక్టర్ డిసైడ్ అవుతారో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక అదే భవన సముదాయంలో 5 ఐకానిక్ టవర్స్ని నిర్మిస్తున్నారు. వీటినే హెచ్ఓడి టవర్స్ అని కూడా అంటున్నారు. ప్రధానంగా 39 అంతస్తుల నుంచి 50 అంతస్తుల వరకు ఉండేటువంటి నిర్మాణాలు ఇందులో ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా రాఫ్ట్ ఫౌండేషన్లు వేశారు, కానీ పనులు ముందుకు సాగలేదు కాబట్టి గత 5 ఏళ్లుగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్గా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. వాటికి సంబంధించి ముఖ్యంగా 5 ఏళ్ల పాటు ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీళ్లలో మునిగి ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ ఫౌండేషన్స్ అసలు కనబడుతున్నటువంటి దాఖలాలు కూడా గతంలో లేవు. దాదాపు ఈ 5 సంవత్సరాలు పూర్తిగా నీళ్లలో మునిగి ఉండడం, అలానే దాదాపు ఒక 1/2 TMC పైగా నీటిని తోడినటువంటి ప్రక్రియ డిసెంబర్ నెలలో మొదలుపెట్టి జనవరి ఎండింగ్ వరకు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా ఆ నీరు మొత్తం కూడా ఎండి ఇంకిపోయి పునాదుల్లో వేసినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ బయటికి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఐఐటి నిపుణుల బృందంతో మరోసారి దీనికి సంబంధించినటువంటి పటిష్టత పైన పరీక్షలు చేయించే పనిలో ఏపీ సర్కార్ నిమగ్నమైంది. ఈ వారం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి నివేదిక తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఒకసారి పరిశీలిద్దాం ఈ భవనాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయి, అలానే ఇక్కడ ఎటువంటి భవనాలు నిర్మించబోయేటువంటి ఫౌండేషన్స్ రాబోయేటువంటి నిర్మాణాలకి ఎంతవరకు అనుకూలంగా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొత్తం 5 టవర్లని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలనేటువంటి ప్రతిపాదన చేసింది. గతంలో ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం, అంటే నార్మన్ ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారం 5 టవర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా హెచ్ఓడి టవర్స్గా పిలుస్తారు. ఇందులో సీఎం కూర్చునేటువంటి టవర్ కూడా ఇందులోనే ఉంటుంది. అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ, మిగతా కీలకమైనటువంటి శాఖలకి ప్రాతినిధ్యం వహించేటువంటి అధికారుల బృందం మొత్తం కూడా ఈ 5 టవర్లోనే కూర్చుంటారు. ఈ 5 టవర్లకి సంబంధించి మినిమం 39 అంతస్తులుగా డిసైడ్ చేశారు, మ్యాక్సిమం 50 అంతస్తులుగా డిసైడ్ చేశారు. ఈ 50 అంతస్తులకి సంబంధించినటువంటి భవనంలో కూడా ప్రధానంగా అక్కడ కనిపించేటువంటి
మొదటి 3 అంతస్తులు అంటే 47 అంతస్తులు మాత్రమే పైకి కనిపిస్తే మిగతా 3 అంతస్తులు కూడా గ్రౌండ్ లెవెల్లోనే ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే G+ బేస్మెంట్ నుంచి 3 ఫ్లోర్లని కన్సిడర్ చేస్తారు. అది కానీ ఓవరాల్గా ఫ్లోర్స్ చూస్తే 50 అంతస్తులు ఉంటాయి. కానీ పైకి చూపించేటువంటి లెక్క ప్రకారం 47 అంతస్తులు ఉంటాయి. మొత్తం 5 టవర్ల నిర్మాణం కాబట్టి 5 టవర్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ని గతంతో పోల్చి చూసినప్పుడు ఈ టవర్ల నిర్మాణానికి సంబంధించినటువంటి రేటు అంటే గతంలో 2,700 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి టెండర్స్ని రిలీజ్ చేశారు. అంటే 2018లో అప్పుడు వెండర్స్ని డిసైడ్ చేశారు. షాపూర్జీ, పల్లంజీ, L&T, NCC లాంటి సంస్థలు ఇందులో బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసింది. ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క టవర్ దక్కినటువంటి పరిస్థితి. బేస్మెంట్ ఫౌండేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. అయితే ఇప్పుడు ఈ 5 ఏళ్ల తర్వాత దాదాపు 70% అంచనా వ్యయం పెరిగినట్టుగా సమాచారం ఉంది. ఫైనల్గా 4,600 కోట్ల రూపాయల వరకు ఈసారి ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఫైనల్ ఎస్టిమేట్స్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. బహుశా ఒక వారం రోజుల్లో ఈ టెండర్స్ కూడా ఫ్లోట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో టెండర్స్ రిలీజ్ చేసే లోపు పటిష్టతకి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆల్రెడీ మనం ఇక్కడ చూస్తున్నాము. ఇదంతా కూడా బేస్మెంట్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఇది ఒక టవర్కి సంబంధించిన ఫస్ట్ టవర్కి సంబంధించినటువంటి ఇమేజ్. ఇది ఫస్ట్ టవర్కి సంబంధించిన ఇమేజ్లో కొంత ఇనుప స్ట్రక్చర్ అంటే ఈ ఐరన్ సువ్వలు ఇవన్నీ కూడా బయటికి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నీళ్ళల్లో మునిగి ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే ఈ ఇనుప రాడ్లకు సంబంధించినటువంటి పటిష్టతని దీనికి కొన్ని కెమికల్స్ పూయడం ద్వారా వాటి సామర్థ్యాన్ని చెన్నై IIT నిపుణుల బృందం, చెన్నై నుంచి ప్రత్యేకంగా సివిల్ ఇంజనీర్ల బృందం ఇక్కడికి వస్తుంది. చెన్నై IIT నుంచి గతంలో హైదరాబాద్ IIT, చెన్నై IIT 2 టీంలు కూడా ఈ టవర్లను పరిశీలించారు. ప్రాథమికంగా ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం ఇక్కడ నిర్మాణాలు చేపట్టవచ్చు అనేటువంటి కన్క్లూజన్ ఇచ్చారు. కానీ ఫైనల్గా నిర్మాణాలు ప్రారంభించే ముందర దీనికి పటిష్టతను పరీక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనే వారం రోజుల్లో ఈ ఇనుప కడ్డీలకు సంబంధించినటువంటి నమూనాలు అలానే కోర్ కటింగ్ చేయడం ద్వారా ఇక్కడ వేసినటువంటి ఫౌండేషన్కి సంబంధించినటువంటి మొక్కల్ని సేకరిస్తారు. ఈ మొక్కల పైన శాస్త్రీయ అధ్యయనాలు చేసిన తర్వాత వారం రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్స్ ఇస్తారు. అంటే ఇవి సమర్థంగా ఉన్నాయి, ఇక్కడ నిర్మాణం చేపట్టవచ్చు. ఎందుకంటే 50 అంతస్తుల వరకు నిర్మాణాలు చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటి పటిష్టతని పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా అన్ని పనులకి సంబంధించినటువంటి టెండర్లు కంప్లీట్ అయినాయి. రహదారి వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అంటే మౌలిక వసతుల కల్పనకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా వాటికి సంబంధించిన టెండర్లన్నీ కూడా పూర్తయినాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్కి మార్చి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు. ఫైనల్గా ఇవ్వబోయేటువంటి టెండర్స్ మాత్రం ఈ 5 టవర్లకి సంబంధించినటువంటి టెండర్సే ఉంటాయి. ఈ టెండర్లతో దాదాపుగా ఇక్కడ అమరావతి ప్రాంతంలో ముఖ్యమైనటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. అంటే ఈరోజు కూడా ఒక టెండర్ రిలీజ్ చేసింది APCRDA. అమరావతిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ అలానే ప్రిన్సిపల్ సెక్రటరీస్, జడ్జిలకు సంబంధించినటువంటి బంగ్లాల నిర్మాణం అవి G+1 నిర్మాణాలు జరుగుతాయి. అలానే MLA, MLC క్వార్టర్స్కి సంబంధించినవి వీటన్నిటిని మానిటరింగ్ చేసేందుకు ఒక కన్సల్టింగ్ అథారిటీని అపాయింట్ చేసేటువంటి పనిలో CRDA ఉంది. దానికి సంబంధించిన టెండర్ కూడా ఈరోజు రిలీజ్ అయింది. కాబట్టి ఈ పటిష్ట పరీక్షలు అయ్యే లోపు టెండర్లకు సంబంధించినటువంటి అంచనాలతో పూర్తి స్థాయిగా రెడీ చేస్తారు. ఆ పటిష్టతకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చిన వెంటనే ఈ టెండర్స్ రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం మార్చి 20 నుంచి 25 తేదీల్లోగా ఈ టెండర్లు కూడా క్లోజ్ అయ్యేలాగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇక ఐకానిక్ టవర్లకు సంబంధించిన టెండర్లు ఇస్తే మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని టెండర్ల ప్రక్రియ కూడా క్లోజ్ అయినట్టుగానే భావించడానికి అవకాశం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.